నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. ఈ పాట తెలియని తెలుగువారుండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ పాటలో ఏరువాక అనే పదానికి అర్థం చాలామందికి తెలియకపోవచ్చు. ఏరు అంటే ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్ధపరిచిన నాగలి. ఏరువాక అంటే దుక్కి దున్నుట ప్రారంభం, అంటే వ్యవసాయ ప్రారంభం. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది. ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధాన దేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు ఇక్కడి రైతాంగం. దేశాన్ని సస్యశ్యామలం చేసి మానవాళి ఆకలి తీర్చే చెల్లని తల్లి భూమాత. అట్టి తల్లి గుండెలపై నాగలి గుచ్చి దుక్కి దున్నడం రైతన్నకు బాధాకరమైన విషయమే అయినా బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా. అందుకని వ్యవసాయ ప్రారంభానికి ముందు భూపూజ చేసి ఆ తల్లి ఆశీస్సులు అందుకునేందుకు చేసే పండుగే ఈ ఏరువాక పున్నమి. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఈ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు, భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగడం? ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, ఋతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. నిజానికి పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ గనక ఏరువాక పౌర్ణమి అందరికీ పండుగే. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు. ఈరోజు వ్యవసాయ పనిముట్లన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలు పంచుకునే ఆ మూగజీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఏరువాక పౌర్ణమి నాడు ఇలా చేయటం వలన ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చర్ణకోళ్లతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొని వచ్చి ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలోనూ కడతారు. ఇలా చేయటం వలన వ్యవసాయం, పశు సంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. ఇక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయము ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80% వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు. వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగినా వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పదు.
వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతన్న సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హలాలు పట్టి పొలాలు దున్నే రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.